ఓకే ఉన్నాయి, పర్లే, బాగుంది. బీజిఎమ్స్ బాగున్నాయి, విలన్ యాక్టింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. మీకు హైలైట్ అనిపించిన సీన్ ఏంటి మూవీలో? అన్ని సీన్స్ బాగానే హైలైట్ ఉన్నాయి. సినిమా అయితే బాగుంది చాలా. అంటే ఇప్పుడు ఈ మూవీలో ఒక సాంగ్ ట్రోల్ అయింది కదా, ఆ సాంగ్ ఏ విధంగా? ఓకే, సాంగ్స్ అన్నీ బాగానే, బీజిఎమ్స్ కూడా ఓకే బాగానే ఉన్నాయి. స్టోరీ బాగుంది, బాలకృష్ణ బాగుంది, సెంటిమెంట్ బాగుంది. ఇంటర్వెల్ హైలైట్. సినిమాలో రొటీన్ స్టోరీ అని చెప్పేసి అంటున్నారు కదా. రొటీన్ అంటే ప్రతి దాంట్లో ఇంక ఏది ఉన్నా అంతే కదా, ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. ఏ మూవీలైనా అంతే కదా ఉండేది, కానీ బాగుంది, బోర్ కొట్టదు మూవీ అంతా, చాలా బాగుంది. 100% బాగుంది, కానీ వీక్గా లేదు, మనకి బోర్ కొట్టదు, ల్యాగ్ లేదు, గుడ్. 4. ఎలా అనిపించింది? చాలా బాగుంది మూవీ. రామ్ పాడిచ్చాడు బాలయ్య, తమన్ మ్యూజిక్, బీజిఎం చాలా హైలైట్ చేసిన మూవీకి. ఎలివేషన్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఇంకా మైండ్ బ్లాక్. అందరికి సంక్రాంతి ఫీస్ట్. బాలయ్య బాబు ఫ్యాన్స్ కి అయితే ఇంకా అల్టిమేట్ మాస్ ఎంటర్టైనర్. చాలా బాగుంది. 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్ అయితే ఇంకా మైండ్ బ్లాక్. చాలా బాగుంది మూవీ. కన్ఫర్మ్ సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబు సినిమా అన్న. బాలయ్య బాబు వచ్చాడంటే ఏ సినిమా తప్పుకోవాల్సిందే. దబిడి చాలా బాగుంది. బీజిఎం నెక్స్ట్ లెవెల్. తమన్ బాగా ఇచ్చాడు. తమన్ బాగా ఇచ్చాడు. మాస్ కావాలా లేకపోతే గాడ్ ఆఫ్ మాస్ కావాలా? మీకు గాడ్ ఆఫ్ మాస్ అంటే డాక్ మహారాజ్ మీనింగ్ తెలుసా? సంక్రాంతి విన్నర్ కాదు, కానీ బాలయ్య గారిని యాక్చువల్గా బోయపాటి గారే హ్యాండిల్ చేస్తారని ఒక టాక్ ఉండేది. బట్ సంక్రాంతి లాస్ట్ 2 years బ్యాక్ కూడా డౌన్ అయ్యాడు మన మల్లేని గోపీచంద్. బాబీ అయితే కనుక ఒక మంచి పాప సెంటిమెంట్ కామనే, కానీ పబ్లిక్ సెంటిమెంట్ వాటర్ అనేది చాలామంది బ్యాక్వర్డ్ ఏరియాలలో నార్త్లో చాలా తక్కువ. ఆ కాన్సెప్ట్ మీద తీసుకున్న లీడ్ ఆసం అనుకోవచ్చు. ఇంకా మ్యూజిక్ చెప్పాల్సిన అవసరం లేదు. తమనికి బాలయ్యకి ఏదో ఒక మంచి బంధం ఉన్నట్టు ఉంది. హార్డ్ డ్యూటీ చేశాడని చెప్పచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సితారా ఎంటర్టైన్మెంట్, సూర్యదేవర నాగవంశీ గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. బట్ రన్ టైం 2 hours 37 minutes దాకా చూపించారు, కానీ బట్ ఎక్కడ బోర్ అనిపించలేదు. లేడీ సెంటిమెంట్ అంటేనే ఒక మంచి ర్యాంపేజ్. బాలయ్య బాబు అంటే జై బాలయ్య అనాల్సిందే ఇంకా థియేటర్లో. బాగుంది, సినిమా బాగుంది. అన్ని ఎలివేట్స్తో పాటు సంక్రాంతి విన్నరా ఏంటి అనేది పబ్లికే డిసైడ్ చేస్తాను. నేను దాన్ని లూజ్ చేయడం ఎందుకు. వాచబుల్ మూవీ. చాలా ఫస్ట్ హాఫ్ చాలా క్రేజీగా ఉండే. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది, కానీ అయినా బాగుంది ఓవరాల్గా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ ఉండే. టూ గుడ్ ఉంది. సూపర్. ఎంజాయ్ చేసాం. సెకండ్ హాఫ్ అయితే సూపర్. సాంగ్స్ డాకు మహారాజ్ అల్టిమేట్. చాలా ఎంజాయ్, బోర్ కొట్టలేదు ఎక్కడ, చాలా బాగుంది. బీజిఎం అయితే చాలా బాగుంది. అది కాపీడ్. కాపీ అనేది కనిపించింది. ఎక్కడ చూసావు అది? ఇంతకుముందు ఎక్కడ చూసావు? ఇస్మార్ట్ శంకర్ చూసావా? సేమ్ అదే బీజిఎమా? అలా కనిపించిందా? బోర్ కొట్టింది ఏమన్నా? బోర్ కొట్టలేదు, కానీ అదేంటే ఫ్లాష్ బ్యాక్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఎక్కువ ఏది నచ్చింది మూవీలో? ఎక్కువ ఏది నచ్చింది చెప్పండి. నాకు బ్లాక్ పాంథర్ అదే వస్తుంది. తమన్ మ్యూజిక్ ఎట్లా ఉంది? కాపీడ్ అని చెప్తున్నా. కాపీడా? ఎలా ఉంది?